తొలిపాట పాడే అవకాశాన్ని ఇచ్చి బాలుగారిని వదిలేయలేదు కోదండపాణి గారు. తన స్వరకల్పన చేసిన ప్రతి చిత్రంలోనూ బాలుగారి చేత మధుర గీతాలు పాడించారు వారు. శ్రోతలతో పాటు తను విని ఆనందించేవారు. పేదరాశి పెద్దమ్మ కథ చిత్రంలోని మధుర గీతాన్ని వింటే బాలుగారిపై మనకెంత ప్రేమ విశ్వాసం ఉన్నాయో, యాక్చువల్లీ వారికి ఎంత ప్రేమ విశ్వాసం ఉన్నాయో తెలుస్తుంది. బాలుగారు జానక్ గారు ఆలపించినటువంటి ఆ విజయరత్నం గీతికను బాలుగారు మరియు శ్రావణ భార్గవిల గళంలో విందాం. ఓహో ఓ జవరాల నా సుమబాల మదిలో మ్రోగిన మంజుల వీణనా మదిలో మ్రోగిన మంజుల వీణ. నీ సరి నీవే నా చెలి రావే ఈ జగమేలనే నీ మది చాలునే. నీ సరి నీవే నా చెలి రావే ఈ జగమేలనే నీ మది చాలునే. చీరనా జీవన జ్యోతినై నీ జత చీరనా. ఓ జవరాల నా సుమబాల ఎదలో దాగిన ఓవల రాజనా ఎదలో దాగిన ఓవల రాజా. మనసే హాయిగా ఊయలలుగినే. తారకలన్నీ దీవెనలీయగా మనసే హాయిగా ఊయలలుగినే. శుభమని పూలతలే హారతులీయగా కోయిల పాడెనే మంగళ గీతిక కోయిల పాడెనే మంగళ గీతిక. మదిలో మ్రోగిన మంజుల వీణనా మదిలో మ్రోగిన మంజుల వీణ. అద్భుతంగా ఉంది సార్ పాట. థ్యాంక్ యూ. వెన్నెల రాత్రి చక్కగా ఎంతో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది, అమోఘంగా. ఇది నేను పాడిన 7వ పాట 8వ పాట 1967లో వచ్చిన సినిమా పేదరాశి పెద్దమ్మ కథ. థ్యాంక్ యూ. 1966 డిసెంబర్ 15న నా మొట్టమొదటి పాట రికార్డింగ్ అయిందనమాట శ్రీ 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 మర్యాద రామన్ సినిమాలో. 67 అంటే ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లోనే ఈ సినిమా చేస్తూ మా గురువుగారు నాకు ఇచ్చిన అవకాశం. గిడుతూరు సూర్యం గారు డైరెక్ట్ చేశారు, పింజల్ సుబ్బారావు గారు నిర్మించిన సినిమా పేదరాశి పెద్దమ్మ కథ. ముందుగా ఈ పాట ఎంత గొప్ప పాట అందరికీ తెలుసు.
మస్తిష్కంలో పాత రోజుల్లోకి వెళ్ళిపోయి ఒకసారి ఇవన్నీ గుర్తు చేసుకుని ఇప్పటికీ ఎంత కొత్తగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత మాధుర్య ప్రధానంగా ఉందో పాట. జానకి గారు పాడిన సంగతులు, ఆ పక్కన ఆవిడతో నేను నిలబడి ధీటుగా పాడాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో అప్పుడే గళం విప్పుతున్న రోజుల్లో ఆ కష్టాలు నాకు తెలుసు. ఆ సంగతుల పిచ్చి నాకు కల్పించినటువంటి వ్యక్తి మా గురువు గారు, నాకు అన్నం పెట్టినటువంటి కోదండపాణి గారు. ఆయన అంత అద్భుతంగా హార్మోనియం వాయించేవారు, అంత అద్భుతంగా పాడేవారు, అన్ని సంగతులు వచ్చేవి. ఇప్పుడు ఈ పాట గురించి అంతా అయిన తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాటలో నేను చేసిన తప్పు, దయచేసి తర్వాత పాడేవాళ్ళు ఆ తప్పు చేయకూడదని. మదిలో మ్రోగిన మంజుల వీణ అని పాడాను నేను. నన్ను ఎందుకు అప్పుడు ఎవరు కరెక్ట్ చేయలేదు, అది కరెక్ట్ అనుకున్నారేమో నాకు తెలియదు. మంజుల, అది దంత్యం కానే కాదు, మంజుల వీణ. మంజుల వీణ, మదిలో మ్రోగిన. ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మంజుల వీణ అనే పాడాను, కానీ నేను మీ రికార్డింగ్లో వింటే మాత్రం మంజుల వీణ అని ఉంటుంది. అది విన్నప్పుడల్లా నాకు పంటి కింద రాయపడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ తప్పు చేశాను, చిన్నవాడిని, నన్ను ఎందుకు కరెక్ట్ చేయలేదు వాళ్ళు అనుకున్నాను అనమాట. సో తర్వాత పాడే తరానికి ముందుగా నా తప్పులు నేను చెప్తే వాళ్ళు ఒప్పులు చేస్తారని. మంజుల ఈజ్ నాట్ రైట్, మంజుల ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. Big round of applause to my musicians, ladies and gentlemen.